ప్రైజ్ ద లార్డ్. నేనొక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఒక రైతు తన భూమిలో అన్ని రకాల మొక్కలు ఉండాలని భావించి, అనుకున్న వెంటనే రకరకాల విత్తనాలు ఒకే కవర్‌లో వేసుకొని వెళ్తూ ఉన్నాడట. వెళ్ళే దారిలో పొరపాటున ఒక విత్తనం జారి రోడ్డుపై పడిందంట. ఆ రైతుకు తెలియదు. అయినా వెళ్ళిపోయాడు. కానీ ఈ విత్తనం ఎదురు చూస్తుంది. నా రైతు వచ్చి నన్ను తీసుకెళ్తాడు. నేను నా స్నేహితులతో ఒక మొక్కలాగా బ్రతకొచ్చు అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. కానీ ఆ రైతు తిరిగి రాలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఆ విత్తనాన్ని ఎంతోమంది త్రొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ విత్తనం ఎంతో ఏడుస్తుందట. దేవుడా! రైతు నన్ను పడవేశారు. నన్ను ఎంతోమంది త్రొక్కుతున్నారు. నాకు చాలా నొప్పిగా ఉంది. నా మీద నుంచి లారీలు తొక్కుకుంటూ వెళ్తున్నాయి. నా వల్ల కావట్లేదు దేవా అని దేవుడిని మొరపెడుతూ ఉన్నాయి. కొన్ని రోజులకు ఆ దేవుడు కరుణించి గాలితో కూడిన వర్షాన్ని ఇచ్చాడంట. అప్పుడు ఆ విత్తనం రోడ్డు మీద నుంచి త్రొల్లుకుంటూ రోడ్డు ప్రక్కన మట్టిలో పడిందంట. కొన్ని రోజులకు ఆ విత్తనం ఒక మొక్కలా బయటికి వచ్చిందంట. అప్పుడు ఆ విత్తనం ఎంతో సంతోషించింది. బ్రతకనేమో అనుకున్న నన్ను ఈరోజు దేవుడు ఒక మొక్కలా తీసుకొచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుందంట. ఇంకా ఆ మొక్క అభివృద్ధి చెందిందంట. కొన్ని సంవత్సరాలకు పెద్ద వృక్షంగా మారింది. ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరికి నీడగా మారిందంట. చాలా సంతోషంగా ఉందంట. ఒకరోజు ఏ రైతు ఆ విత్తనాన్ని పాడేసుకున్నారో ఆ రైతు వృక్షం క్రింద నిలబడ్డాడట. ఎంత బాగుందో ఈ వృక్షం అనుకున్నాడట. అప్పుడు ఆ వృక్షం ఎంతో ఆనందపడిందంట. నన్ను పడేసుకున్న రైతు నా దగ్గరికి వచ్చాడు అని సంతోషపడిందంట. దీనికంటే నాకింకేం కావాలి దేవుడా అని దేవునికి థ్యాంక్స్ చెప్పిందంట. ఈ స్టోరీలో నీతి ఏంటో తెలుసా? మనం పడిపోయాం కదా, ఒంటరిగా ఉన్నాము కదా అని ఎప్పుడూ ఏడవద్దు. మన గెలుపును ఒకరోజు గొప్పగా చూస్తాం. నీ గెలుపు మీకు సొంతం అవుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు ఒంటరివి కావు. గాడ్ బ్లెస్ యూ ఆల్.